సానొద్దుల సంది బీజేపీ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సారు కాంగ్రెస్ లో పోతారని మీడియాలో ప్రచారం నడుస్తున్నది. అయితే ఇట్లా ఊగుకే వార్తలు వస్తుండే వరకలా ఈటల సార్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చిండు. నేను ఏడి పోతలేను బీజేపీలో ఉంటున్నా అని చెప్పుకొచ్చిండు. అయినా కూడా సార్ మీద జంపింగ్ వార్తలు మాత్రం ఆగుతలేవు. బీజేపీలో బండి సంజయ్ వర్గానికి ఈటల వర్గానికి అస్సలు పడతలేదట. అదిగాక అసెంబ్లీ ఎన్నికల హుజురాబాద్ గజ్వేలు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిండు. ఎంపీ ఎలక్షన్స్ లోనైనా సీటు కావాలన్న ఉద్దేశంతో మల్కాజ్గిరి సీటు మీద ఆశపడ్డాడు. కానీ మల్కాజ్గిరి సీటు నుంచేందుకు బీజేపీ హైకమాండ్ అస్సలు ఒప్పుకోట్లేదట. ఓని నా క్యాడర్ ఉన్న కరీంనగర్ ఎంపీ సీట్ అన్ని ఇవ్వరానంటే మరి బండి సంజయ్ ఏడిపోవాలి? మా హార్డ్కో లీడర్ కిడిచిపెట్టి మీ కరీంనగర్ ఎట్లా ఇస్తామని అన్నారట. సీట్ అయినప్పుడు ఈ పువ్వుల పార్టీ నుండి ఫూల్ అవడేందుకని ఈటల రాజేందర్ సార్ ఆలోచనలో పడ్డాడట. అందుకే సూపు కాంగ్రెస్ దిక్కు మళ్ళీ చిన్నని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ వార్తలు గుప్పుమనైనాయంటే మొన్నట్ల బీఆర్ఎస్ పార్టీ జెండా వీకేసి కాంగ్రెస్ జెండా పట్టిన మైనంపల్లి, తాజాగా ఇంటామెతోటి పార్టీ మార్పించిన పట్నం మహేందర్ రెడ్డిలతోటి మంచిగా తినుకుంటా కనిపించింది ఈటల సారు. వీళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టింది పార్టీ మారేతందుకైన వార్తలు షికారి చేస్తున్నాయి. ఈటల కాంగ్రెస్ లోకి వచ్చేందుకు తొవ్వ సాఫ్ చేసుకున్నానని అంటున్నారు. అది కాకుండా కరీంనగర్ ఎంపీగా పోటీ కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎవ్వరు లేరు. అంతకు మునుపు ప్రభాకర్ ఉంటే ఇప్పుడు ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి రవాణా శాఖ మంత్రి అయ్యిండు. దాంతో ఈటల రాజేందర్ కి మంచి క్యాడర్ ఉన్న కరీంనగర్కి వెళ్ళి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తున్నది. మరి చూడాలి ఏమవుతుంది ఇక.